సో 100కి 3 తీసుకున్నాం. 2 ఇస్తారంటే 3 తీసుకున్నాం. మ్యాక్స్ లో కొన్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రీష్ వ్లాగ్స్ అండి. సో ఇంక ఇదిగోండి మా ట్రిప్ అయితే ఇంకా ఫైనల్లీ అవుతుంది అనమాట, స్టార్ట్ అవుతుంది. సో ఇంకా వెళ్తున్నామండి. ఎక్కడికో తెలుసా, అమృత్సర్ అయితే వెళ్తున్నాం. మొత్తం కూడా ట్రిప్ అనమాట, 5 daysది. సో కాశీ అన్ని కూడా వెళ్తున్నాం, అయోధ్య అన్ని కూడా. సో అందరూ బ్లెస్ చేయండి, చక్కగా వెళ్ళి చక్కగా రావాలనేసి. సో ఇంక ఇదిగోండి ప్యాకింగ్ అంతా అయిపోయింది మొత్తం. ఇంకా 5 days కాబట్టి ఇంట్లో అయితే ఉండమన్నమాట. సో ఇంకా స్టార్ట్ అవుతున్నాం. మార్నింగ్ టైం వచ్చేసి 4 o'clock అవుతుందండి. సారీ 4:30 అయిందనమాట. ఇంకా కింద ఆటో అయితే వచ్చేసింది. ఇంకా మేమైతే స్టార్ట్ అవ్వాలి. ఇంకా అందరం డైరెక్ట్ డ్రెస్సెస్ వేసేసుకున్నాము. ఇదిగోండి విక్కీ అయితే రెడీ అయిపోయింది. సంతు ఇంక ఇదే సంతు బాయ్. ఇదిగోండి ఇంకా వాడు ఇదేనే అనమాట, డైరెక్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆగురా వస్తాను. ఇదిగోండి మా బ్యాగ్స్ ఇవి. వాడు డైరెక్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు కాబట్టి ఆ బ్యాగ్స్ అనమాట. లియాను ఏదమ్మా పాపకి ఇట్లా రెడీ చేసేసాను. అండ్ ఇదిగోండి మొత్తం చీకటి అయ్యింది. 5 గంటల అయింది టైము. కింద ఆటో వచ్చేసింది. ఇంక ఇదిగోండి మొత్తం కూడా అయిపోయింది. లియాన్స్ ట్యూషన్కి అయితే వెళ్ళాడు. ఇప్పుడు బాధపడుతున్నాడు. వీడికి షూస్ లేదనేసి ఏడుపు రాగాల స్టార్ట్ చేసాడండి. మార్నింగ్ అని వచ్చేస్తాయి. ఎర్లీ మార్నింగ్ 4:30 అయింది కాబట్టి చీకటిగానే ఉంది. కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. నేను వచ్చేసి ఫరీద్కోట్లో ఉంటామండి, ఫ్యామిలీస్ అనమాట, ఆర్మీ ఫ్యామిలీస్ కాబట్టి మాకు అక్కడ పోస్టింగ్ వచ్చింది కాబట్టి మేము ఫరీద్కోట్ నుంచి అమృత్సర్కి అయితే స్టార్ట్ అయ్యామండి. అండ్ డిస్టెన్స్ వచ్చేసి మనకి టైమింగ్ 2 hours అయితే ఉంటుంది అనమాట. టికెట్ వచ్చేసి 180 rupees అన్న. సో మన స్టేట్ వాళ్ళకి మనకి ఎలా ఫ్రీ ఉంటుందో లేడీస్కి, అలానే పంజాబ్ వాళ్ళందరు లేడీస్ కూడా వాళ్ళకి ఫ్రీ టికెట్ అనమాట. ఫ్రీగానే ఉంటుంది, టికెట్స్ ఏం ఉండదు అనమాట. సో మాకైతే 180 వరకు తీసుకున్నారు ఒకరికి వచ్చేసి. అండ్ పాప కూడా తీసుకున్నారండి. పాపకు వచ్చేసి ఏజ్ 7 years అనమాట. 5 years బిలో అయితే టికెట్ అనేది లేదు. సో ఫుల్ రష్ ఉంది చూడండి. ఆల్మోస్ట్ మేమైతే వచ్చేసాము. ఇదిగోండి మేమైతే ఫరీద్కోట్ నుంచి వచ్చామన్నమాట అమృత్సర్కి. ఇప్పుడని బస్సులో వచ్చాము. మళ్ళీ ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఆటోస్ అయితే మనకు ఉంటాయి అనమాట. గోల్డెన్ టెంపుల్కి ఆటో ఉంటుంది. ఇదిగోండి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. ఫరీద్కోట్ నుంచి ఇక్కడికి వచ్చాము. మళ్ళీ ఇప్పుడైతే మేము గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళడానికి ఆటో దగ్గరికి అయితే వెళ్తున్నాము. నార్మల్గా మనం గోల్డెన్ టెంపుల్ చూడాలనుకుంటే అమృత్సర్ మాత్రమే రావాలండి. అమృత్సర్ నుంచి బస్ స్టాప్ నుంచి మేము ఒక 10 minutes అనమాట. ఇంకా రూమ్ అయితే తీసుకోవడానికి హోటల్కి అయితే వచ్చేసామనండి. మేము తీసుకున్న హోటల్ వచ్చేసి ఇదని. అలానే రూమ్ రెంట్ కూడా మీకు ఇందులోనే చెప్పేస్తాను ఎంత పడింది ఏంటనేది. అండ్ లగేజ్ మాత్రం మామూలుగా లేదు, మెయిన్ అనమాట. బట్టలేని అందులో ఏం లేదు. 3 to 4 bags అంతా కూడా బట్టలు అయిపోయాయి అనమాట. సో మేము నార్మల్గా ఒకటే రోజు ఉండడానికి. అండ్ అలానే వాఘా బోర్డర్ కూడా ఈవినింగ్ అనమాట. అది కూడా మనము అమృత్సర్లో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి అంటే గోల్డెన్ టెంపుల్ నుంచి 45 minutes మనకి వాఘా బోర్డర్ అనేది ఉంటుంది. అది ఈవినింగ్ అయితే వెళ్తాం అనమాట. అది సపరేట్గా మీకు మళ్ళీ క్లియర్గా చెప్తాము. ఇక్కడ మేము రూమ్ తీసుకున్నాం కదా, అది 1200-1500 వరకు ఉన్నాయి. బట్ మేము స్టే చేయం కదా, జస్ట్ లగేజ్ పెట్టడానికి మాత్రమే. ఎలా మేము రెడీ అయ్యాం కాబట్టి అదే డ్రెస్సెస్తోనైతే వెళ్ళిపోతున్నాం కాబట్టి మేమైతే 600 అనమాట. ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంతేనండి, అంటే హాఫ్ డే అనమాట. అట్లా తీసుకున్నాం. 600 పడింది. వచ్చామండి మనం అమృత్సర్ బస్ స్టాప్ నుంచి. ఇంకా రూమ్ దగ్గరే అనమాట. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడైతే రెడీ అవుతున్నాం. టిఫిన్ కూడా చేసాం, పరోటా అనేవి దొరుకుతాయి. ఇక రూమ్ రెంట్ వచ్చేసి ఇదిగోండి. ఇప్పుడు మేమున్న ఈ రూమ్ వచ్చేసి 600 తీసుకున్నాము. అంటే ఒకటే రోజు అనమాట, ఇంకా స్టే చేయడానికి కాదు. మార్నింగ్ పెట్టేసి ఇంకా లగేజ్ వర్క్ అనమాట. ఇక ఈ నైట్ వచ్చేసి ఢిల్లీ అనమాట స్టార్ట్ అయిపోవాలి. ఇప్పుడైతే ప్రెసెంట్ గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అందరం కూడా రెడీ అయిపోయి. ఓకే ఇప్పుడైతే దగ్గరలో అయితే ఉన్నాము గోల్డెన్ టెంపుల్కి. ఇక్కడ చూడండి ఒకసారి ఇలా అనమాట. మనకు సీదా ఇప్పుడు మేము ఏదైతే సీదాకి వచ్చాం కదా దానికి కట్టుకోవాలి రా. ఇది మనం ఇప్పుడు వెళ్తున్న రూట్ అనమాట. ఇదిగోండి దగ్గరలో అయితే వచ్చేసాము. వీడికి అలద్దాలు చూడండి మా తమ్ముడివి.
ఇదిగోండి ఇప్పుడే ఇంకా స్పెట్స్ అన్నమాట తీసుకున్నారు మా వారు అయితే నా కోసం, తర్వాత మా తమ్ముడు కోసం అంతా. ఈ స్పెట్స్ వచ్చేసి ఎంత తెలుసా, మేము పెట్టుకున్నాం కదా 100కి 3 అండి. సో 100కి 3 తీసుకున్నాం, 2 ఇస్తారంటే 3 తీసుకున్నాం. మ్యాక్స్ లో కొన్నాం. 100కి 3 తీసుకున్నాం. ఇంకోటి ఉన్నాయండి, అవి 50కి 3 ఇస్తాను అన్నారు, లేదు తీసుకోలేదు. సో ఇంకా ఆ దగ్గరలో ఉన్నాము, వెళ్తున్నాం గాయస్. ఇదిగోండి ఫుల్ అనమాట, అందరం ఒకటే దగ్గర వచ్చాం కదరా. ఇదేనా గోల్డెన్ టెంపుల్ గాయస్? ఇదిగోండి వచ్చేసాము గోల్డెన్ టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇదిగోండి వచ్చామన్నమాట. ఇది కాదు కదా లోపల, ఇంకా లోపలికి అయితే వెళ్ళాలి. బయట అండి చూడండి వాళ్ళందరూ వెళ్తున్నారు, మేము ఇంకా వెనకాల ఉండేసి ఫొటోస్ అవి అయితే తీసుకుంటున్నాం అనమాట. ఇది అంత డెలికేట్ ఉంది కదా. ఇదిగోండి ఇక్కడ మన స్లిప్పర్స్ అయితే పెట్టాలన్నమాట. ఇక్కడ మొత్తం టోకెన్ సిస్టమ్ ఉంటుంది. ఎక్కడైతే ఇక్కడ వైట్ కలర్ బిల్డింగ్ మనకి వైట్ కలర్ టెంపుల్ కనిపిస్తుందో దానికి ఆపోజిట్ మనకి చెప్పులు పెట్టే ఒకటి టోకెన్ సిస్టమ్ అయితే ఉంది. ఇదిగోండి లోపలికైతే వచ్చాము. ఇప్పుడు ఎంట్రన్స్ అయితే చెప్పులు పెట్టేసి అక్కడి నుంచి అండి చెప్పులు పెట్టేసి వచ్చేసాము. మనకి లోపల ఫోన్ ఎలా ఉంటుందో లేదో తెలీదు. సో ఇంక ఇక్కడ ఇదిగోండి వాటర్ ఉంటుంది, ఇంక ఇందులో కాలు పెట్టేసుకొని కడుక్కోవడమేని. బస్ బస్ వెళ్ళరా సంత. అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఎంత బాగుందో తెలుసా, చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ నైట్ వ్యూ అయితే ఇంకా బాగుండేది లైటింగ్స్, బట్ మేము నైట్ ఉండట్లే కాబట్టి మిస్ అయిపోయామండి. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మనకి కెమెరా అనేది అస్సలు ఎలా లేదనమాట. సో అంటే ఒక్కొక్క చోట దగ్గర ఉంది అండ్ మేము అడిగి మరీ తీసుకున్నామండి, లేదంటే మొబైల్ తీసేసుకొని వాళ్ళు డిలీట్ కూడా చేస్తున్నారు. కొన్ని క్లిప్స్ అయితే మా వాళ్ళనే డిలీట్ చేస్తారు. అంటే లేడీస్ తలపైన దుపట అనేది చున్నీ అనేది మంచిగా వేసుకోవాలి, అలా వేసుకోకుండా ఉండడం వల్ల నావి 2-3 క్లిప్స్ అయితే మిస్ చేస్తారు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. తల మీద మనకి మెయిన్ దుపట అనమాట లేడీస్కి. సో ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా, ఎంత బాగుందో. మీకు ఇంకా చూపిద్దామనేసి అనుకున్నాను కానీ ఎలో లేదనమాట. మొత్తం కూడా మనకి గోల్డ్ అనమాట, అంటే గోల్డ్ కోటింగ్ ఉంటుందేమో నాకు తెలిసి. మొత్తం అంటే అంత గోల్డ్ ఉంటుంది కదా. సో మొత్తం బయట అంతా కూడా మనకి ఇలా చెరువులాగా ఉంటుందండి. మిడిల్లో మనకి దేవుడు అనేది ఉన్నారనమాట. సో నాకు దీని గురించి స్టోరీ అనేది తెలియదు. సో మేము వెళ్ళి జస్ట్ మీకు చూపించాను అంతేనమాట. అంతవరకు నేను తీయగలిగాను. సో అంతకు మించి మనకి ఎలో అనేది అస్సలు చేయట్లేదండి. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత అక్కడ లంగర్ అనేది ఉంటుందండి గోల్డెన్ టెంపుల్ లోపలే, బయట కూడా అవసరం లేదు. సో మేమైతే ఫ్రీగానే తిన్నాము. ఇదంతా కూడా అండి వాళ్ళు ఇలా మనకి భోజనం అనేది పెడతారు. అక్కడే మనం లంగర్ దగ్గరకు వెళ్ళేసి మనం తినేసుకోవాలన్నమాట ఫుల్గా. మార్నింగ్ అంతా కూడా మేము ఎలాంటి ఖర్చు అయితే అవ్వలేదండి. రూమ్ రెంట్ ఇచ్చేసి అలానే ఇంకా టిఫిన్ తినేసామన్నమాట. టిఫిన్ తిన్నాక మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మేమైతే భోజనం అయితే చేసేసామండి. ఇదిగోండి దర్శనం అయితే అయిపోయింది గోల్డెన్ టెంపుల్ నుంచి. ఇదిగోండి ఫైనల్లీ షాపింగ్ దగ్గరికి వచ్చాము. ఇంకా ఇదిగోండి వీరికి గన్స్ దొరికాయి, ఫ్రెండ్స్ ఫుల్ హ్యాపీ అనమాట. ఇప్పుడే ఇంకా దర్శనం అయింది గోల్డెన్ టెంపుల్ నుంచి. ఇంకా ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ తీసుకున్నాము. షాపింగ్స్ అన్ని చాలా ఉన్నాయండి, చూపిస్తాను కదా. షాపింగ్ అయితే చేద్దామనేసి అనుకున్నాం, బట్ ఏం తీసుకోలేదు. అవునవును మనం యూట్యూబ్ వస్తారా. గోల్డెన్ టెంపుల్ చూడడానికి ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారండి, అదర్ కంట్రీ వాళ్ళు కూడా మనకి ఇక్కడికి వచ్చేసి చక్కగా చూస్తున్నారు. సో ఇక బయట అంతా కూడా మనకి షాప్స్ ఏనండి, అంటే లేడీస్కి సంబంధించినవి. నేనైతే ఎక్కువ షాప్స్ ఇంకా ఏం చేసుకోవాలో, మాకు ఇంకా నార్మల్గా ప్రమోషన్స్ వస్తాయి కాబట్టి అవే ఎక్కువ అయిపోతాయి. ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ఇంకా పిల్లలకి ఇగోండి గన్స్ అనమాట. వాళ్ళు వస్తే చాలా అల్లరి ఇట్లనే చేస్తుంటారు. ఇంకా మా అత్తయ్య వచ్చేసి గోల్డెన్ టెంపుల్ది టెంపుల్ లాగా తీసుకున్నారనమాట. సరే ఇంకా మేము ఇక్కడే ఉంటాం కాబట్టి ఎప్పుడైనా తీసుకోవచ్చు కదా అనేసి ఇంకా తనైతే తీసుకున్నారు. అండ్ ఇంకా ఫైనల్లీ అయిపోయింది అనమాట. ఇంకా ఇయర్ రింగ్స్ అలా చూపిస్తున్నాను. బయట అంతా కూడా మనకి ఎక్కడ చూసినా షాపింగ్ అండి. అండ్ నేను వేసుకున్న డ్రెస్ మీరు ఎట్లా అడుగుతారండి, ఇది నేను ఫ్లిప్కార్ట్లో తెప్పించాను. 629 సంథింగ్ అండి. దుపట్టా ప్యాంట్ అన్నీ వస్తాయి. డిస్క్రిప్షన్లో నేను ట్యాగ్ చేస్తాను. అలానే పాప డ్రెస్ కూడా నేను ట్యాగ్ చేస్తున్నానండి. అలానే ఇంకా పిల్లలు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట. ఇక్కడ చూడండి మా పాపకి అయితే ఫుల్ ఫోటో షూట్ అండి, కావాలనుకుంటే అక్కడే ఉంటుంది. పాప డ్రెస్ కూడా నేను కింద ట్యాగ్ చేస్తాను. అండ్ ఫైనల్లీ అయిపోయింది. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, 100 రూపీస్కి 5 ఫొటోస్ అయితే ఇక్కడ తీసుకున్నారండి. ఇదే ప్లేస్
ప్లేస్లోనమాట. ఈ లోపల మేము ఇంకా సెల్ఫీస్ అట్లా తీసేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తాము. ఇది మా డే 1 ట్రిప్ అనమాట అమృత్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు వస్తున్న వీడియో వాఘా బార్డర్ అండి. అది తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అనమాట. సో మీకు అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎలానే ఈ వీడియోని లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తారో అంత మంచి వ్యూస్ అనేది వస్తుంది అనమాట. అలానే పూర్తిగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా కామెంట్కి వెళ్ళి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. సో చాలా బాగా అనిపించింది. ఇంకా గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి ఇలా అయితే మేమైతే దర్శనం అయితే ఆ రోజు చేసుకున్నాము. అండ్ టైమింగ్ కూడా మాకు పట్టింది 2 అవర్స్ అట్లా పట్టేసిందండి లోపలేనే. ఇంకా మొత్తం ఎందుకంటే లైన్ చాలా ఉందన్నమాట. సో ఎంత ఎర్లీగా వెళ్తే అంత త్వరగా మనకైతే అయిపోద్ది. మాకైతే 10 to 12 వరకు అయితే మాకు దర్శనం అనేది అయిపోయింది గోల్డెన్ టెంపుల్. అండ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఫొటోస్ అనేవి తీసుకున్నాం. జస్ట్ 5 ఫొటోస్ చెప్పాను కదా, 100 రూపీస్. జస్ట్ వాళ్ళు 3 అట్లా అంటారు, మనం అడుగుతూ ఉండాలండి. 5కి మించి వాళ్ళు అస్సలు ఇవ్వట్లేదు అనమాట 100 రూపీస్కి. సో ఈచ్ మెంబర్ ఒక్కొక్క ఫోటో లెక్క మేము మెమరీస్ కోసం అయితే ఇలా తీసేసుకున్నాం అనమాట పిల్లలు అందరం కలిసి. సో ఇదన్నమాట అండి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై ఫ్రెండ్స్.